పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. పాస్టర్ ప్రవీణ్ పగడాల రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి దగ్గరలో నేషనల్ హైవేలో జాతీయ రహదారి పైన ఆయన మరణించడం జరిగింది. యాక్సిడెంట్ జరిగి ఇక ఆయన మృతదేహాన్ని అక్కడ ఉన్న రాజమండ్రిలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించి అక్కడే పోస్ట్ మార్టం అయితే నిర్వహించడం జరిగింది. పోస్ట్ మార్టం జరిగిన తర్వాత అక్కడి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే నివేదిక అందజేసింది. ఎలాంటి హత్యాయత్నం అయితే జరగలేదు పాస్టర్ ప్రవీణ్ పగడాల పైన. కానీ పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు సీసీ ఫుటేజ్ మొత్తం చెక్ చేస్తారు. సీసీ కెమెరాల ఫుటేజ్ మొత్తం చెక్ చేస్తారు. అలాగే ఆయన ఫోన్ కాల్స్, ఇంకా చాలా విషయాలు ప్రవీణ్ పాస్టర్కి సంబంధించి మొత్తం 360 డిగ్రీస్లో ఆయన గత కొన్ని రోజులుగా ఏ కార్యకలాపాల్లో ఆయన నిమగ్నమై ఉన్నారు, అవన్నిటినీ మేము ఖచ్చితంగా వాటిని గమనించి ఈ కేసుని ముందుకు తీసుకెళ్తామని అయితే వాళ్ళైతే చెప్పడం జరిగింది అక్కడి పోలీసులు. ఇక ఆ విషయం పక్కన పెడితే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి అక్కడికి చేరుకున్న పాస్టర్ ప్రవీణ్ పగడాల సన్నిహితులు, స్నేహితులు, పాస్టర్లు అందరూ అక్కడికి చేరుకొని ఈ మరణం మెరక అంటే ఆయన చనిపోవడానికి కారణం పవన్ కళ్యాణే, అంటే రోడ్డు ప్రమాదం ద్వారా ఆయన మరణం చెందాడు కాబట్టి దాని వెనుకల పవన్ కళ్యాణ్ ఉన్నాడైతే చెప్పడం జరిగింది. ఇక ఆ విషయం పక్కన పెడితే అక్కడి నుంచి మళ్ళీ రాజమండ్రి నుంచి ఆయన పార్థివ దేహం హైదరాబాద్కు తీసుకొచ్చాక కూడా ఇక్కడికి వచ్చిన ఆయన పార్థివ దేహాన్ని అంటే సందర్శించుకోవడానికి వచ్చిన పాస్టర్లు, కొందరు పాస్టర్లు, సన్నిహితులు, స్నేహితులు, కొంతమంది క్రిస్టియానిటీకి చెందిన, క్రైస్తవ సమాజానికి చెందిన కొంతమంది ప్రజలు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ ఆయన చనిపోవడానికి కారణం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వల్లే ఆయన చనిపోయారని అయితే వాళ్ళు మీడియా ముందు ముక్త కంఠంతో అయితే చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ పక్కన పెడితే అసలు పాస్టర్ ప్రవీణ్ పగడాల ముస్లిం సమాజాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అప్పుడు ముల్లానే ఒక వ్యక్తి పాస్టర్ ప్రవీణ్ పగడాలను హెచ్చరించాడు, తీవ్రంగా హెచ్చరించడం జరిగింది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకో, లేకపోతే అస్సలు బాగోదని అయితే చెప్పడం జరిగింది. అప్పుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల అయితే సోషల్ మీడియా వేదికగా నాకు ఒక ఉగ్రవాది నుంచి ప్రాణహాని ఉంది, నాకు ప్రమాదం పొంచి ఉందని అయితే చెప్పడం జరిగింది. ఇక ఆ విషయం పక్కన పెడితే ఇక తర్వాత ఆయన రోడ్డు ప్రమాదంలో చనిపోవడం అయితే జరిగింది. వీటన్నిటికంటే ముందు జనసేన 12వ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఇదే మీకు ఒక మహమ్మద్ ప్రవక్తకి పవిత్ర రంజాన్ మాసంలో మహమ్మద్ ప్రవక్తకి మీరు ఒక మాటని దూషించగలరా? దూషించి బతకగలరా? అల్లాని ఒక మాట అనగలరా? జీసస్ క్రైస్ట్ ఒక మాట అనగలరా? మేరీ మాతని ఒక మాట అనగలరా? కానీ పార్వతీ దేవిని తిడతారు, లక్ష్మీ మాతని తిడతారు. అంటే నువ్వు ఇస్లాంకి అపవిత్రం జరిగితే మాట్లాడితే సెక్యులరిజం, జగన్మాతకి కానీ, పార్వతీదేవికి కానీ, శివుడికి కానీ, రాముడికి కానీ, అయ్యప్పకి కానీ అపవిత్రం జరిగితే మా మనోభావాలు బాధపడకూడదు, గాయపడకూడదు, నోరు మూసుకొని కూర్చోవాలి. ఆ జనరేషన్ పోయిందిరా బాబు, ఆ జనరేషన్ పోయింది. ఒక తప్పుని తప్పుగానే చెప్తాం. ఒక హిందువు ఒక ముస్లిం పట్ల తప్పు చేస్తే తప్పనే చెప్తాం. ఓల్డ్ సిటీలో ఉండే ఒక నాయకుడు 15 నిమిషాలు కళ్ళు మూసుకోండి, పోలీసుల్ని మేము హిందువులకి ఏంటో మేము చూపిస్తామంటే అది తప్పు పట్టకూడదంటే ఎట్లా? అది మతోన్మాదమా? ఏం మాట్లాడుతున్నారు మీరు? బతుకమ్మ 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 అని చెప్పి బతుకమ్మ పాటని మీరు వెటకారం చేసి ఓల్డ్ సిటీ నాయకుడు మాట్లాడితే దాన్ని డిఫెండ్ చేసుకోవటం హిందూ అహంకారం అంటే నేను ఏం చెప్పండి? నేను అంటే అల్లాహ్కు ఒక న్యాయం, మహమ్మద్కి ఒక న్యాయం, అమ్మవారికి ఇంకో న్యాయమా? అలా కుదరదు బాబు. చూసారు కదా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమన్నారో. జనసేన 12వ ఆవిర్భావ సభలో మీరు మా హిందువుల దేవుళ్ళని దూషించవచ్చు, ఇష్టం వచ్చినట్టు ఇష్టారీతిగా మాట్లాడొచ్చు, వ్యతిరేకించవచ్చు, మేమైతే కామ్గా ఉండాలి, మీకు ఎదురు ప్రశ్నలు అయితే వేయొద్దు. మేము ఒకవేళ అదే పనిగా మీ క్రిస్మస్ పండుగ ఉన్నప్పుడు జీసస్ని అలాగే మేరీ మాతను ఏమైనా అంటే మీరు ఊరుకుంటారా? అదేవిధంగా రంజాన్ పండుగ అప్పుడు అల్లాని ఏమైనా అంటే మీరు ఊరుకుంటారా? ఊరుకోరు కదా, రోడ్ల మీదకి వచ్చి యుద్ధాలే చేస్తారు కదా. మరి అలాంటప్పుడు మేమెందుకు ఊరుకోవాలి, మేమెందుకు కామ్గా ఉండాలి? ఆ జనరేషన్ మారిపోయింది, ఇప్పుడు కొత్త జనరేషన్ వచ్చింది, ఆ టైం పోయింది, కామ్గా ఉండే టైం అయితే పోయింది. ధర్మం అందరికీ ఒకటే, ధర్మం అందరినీ కాపాడాలనే చెప్తుంది, నేను అదే చెప్తున్నాను అని అయితే పవన్ కళ్యాణ్ అయితే క్లియర్గా చెప్పాడు. ఇక పాస్టర్ ప్రవీణ్ పగడాల ఏదైతే రోడ్డు ప్రమాదంలో చనిపోయాడో ఆ మ్యాటర్ పక్కన పెట్టేసి ఇటు చాలా మంది పాస్టర్లు, ఆయన సన్నిహితులు, స్నేహితులు పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే ఏదైనా రాజకీయ కోణం ఉందా? ఎందుకు అంటే విజయవాడలో ఈ మధ్య చూసుకుంటే ఈ ఇండియా కూటమి ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జనసేన, బీజేపీ, ఇక టీడీపీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పెద్ద ఎత్తున విజయవాడలో హైందవ శంకారావం జరిగింది. అలాగే ఒకప్పుడు చూసుకుంటే హిందూ ఆలయాలపైన దాడులు జరిగేవి, కొన్ని
విగ్రహాలను కూలగొట్టేశారు, రాముడి తల కూడా తీసేశారు అని లాంటి ఎన్నో సంఘటనలు అక్కడ జరిగాయి, మనం చూసాము ఆంధ్రప్రదేశ్లో. కానీ గత కొన్ని రోజులుగా అందరూ కలుపుగోలుగా ఉంటున్నారు. అంటే ఇలాంటి అల్లర్లు గొడవలు అయితే ఏం జరగట్లేదు. కానీ ఇలా పాస్టర్ ప్రవీణ్ పగడాల చనిపోయాక ఆయన రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఇక పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వీరికి పాస్టర్లకి అలాగే ఆయన సన్నిహితులకి స్నేహితులకి ఇంకొంతమంది ప్రవీణ్ పగడాలకి దగ్గరగా ఉన్న వాళ్ళకి ఏమైనా అనుమానము సందేహాలు ఉంటే కోర్టుకు వెళ్ళండి, సిఐడి ఎంక్వైరీ చేయించండి, లేకపోతే సీఎం చంద్రబాబుని దీన్ని బాగా చొరవ తీసుకొని కేసుని ముందుకు నడిపించండి అనే లాంటివి చెప్పుకొని పదే అవి చెప్తే బాగుంటుంది. కానీ అసలు ఈ విషయానికి సంబంధం లేని పవన్ కళ్యాణ్ని దీంట్లో ఇన్వాల్వ్ చేసి అంటే రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని, అంటే ఎవరినో ఇంప్రెస్ చేస్తే బాగుంటుంది, పలానా వ్యక్తిని ఇంప్రెస్ చేశాను మేము ఇలా మీడియా ముందు మాట్లాడి పవన్ కళ్యాణ్ గురించి తప్పుగా మాట్లాడి అతన్ని టార్గెట్ చేసి మాట్లాడితే వేరొక వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, వాళ్ళు సంతోషంగా ఉంటారు, వాళ్ళ సంతోషం కోసం మేము ఎవరినైనా నిందిస్తామంటే అది కూడా ఒక చనిపోయిన ఒక మృతదేహం ముందు, ఒక పార్థివ దేహం ముందు అలా మాట్లాడడం చాలా తప్పు అని చాలా మంది అయితే రాజకీయంగా అలాగే మామూలు ప్రజానికం కూడా అయితే అంటున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.